ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాల్లో, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువలో వలన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపుకు మానదు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. మంచు విడిపోవునట్టుగా నేను నీ అతిక్రమమును, మబ్బు తొలగిపోవునట్టుగా నీ పాపమును తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయుకోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటికి ఎత్తువాడు మిత్ర భేదము చేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహాదేశుని బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపమును కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన యెడల మహిమ స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మా అతిక్రమము, మా పాపాలను క్షమించిన దేవుడేమన్నా ప్రభు, మీరే మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడేమన్నా ప్రభు, దాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మాకు కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.